మనం ఈ దినం కూడా ఇంకొక వ్యక్తి గురించి మరి ధ్యానం చేద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం నుంచి మన ధ్యానాలు మనం కొనసాగిస్తా ఉన్నాం. అయితే 4వ అధ్యాయం 15వ వచనానికి మనం వచ్చాం. గత ధ్యానంలో 14వ వచనంలో ఉన్న ధ్యానాన్ని చూసుకున్నాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి నింఫా అనేటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి బైబిల్ పండితుల యొక్క ఇక్కడ నింఫా అనే వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే మరి అతడ ఆమె అనేది కొన్ని చోట్ల వచ్చినటువంటి అనుమానం అన్నమాట. అయితే చాలా మంది బైబిల్ స్కాలర్లు నింఫా అనేది ఒక స్త్రీ పేరు అనేసి చెప్తారు. అంతేకాకుండా పౌలు గారు తన యొక్క గ్రీటింగ్స్ రాస్తా కొలస్సీ పత్రిక 4:15లో ఈ పేరుని ప్రస్తావిస్తా ఆమె యొక్క ఇంటిలో ఉన్నటువంటి సంఘము ఈ ఒకే ఒక వాక్యము ఈ నింఫా అనేటువంటి స్త్రీ గురించి రాయబడింది. మరి మొదట్లో చాలా ఆమె అతడ అనేటువంటి ఒక సందేహం ఉండింది, కానీ తర్వాత మరి ఆ భాషలోనికి వెళ్ళి చూసినప్పుడు నింఫా అంటే పురుషుడు, నింఫా అంటే స్త్రీ అని చాలా మంది బైబిల్ స్కాలర్లు తేల్చి చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ నింఫా చాలా ఎక్కువ సార్లు పలకనటువంటి పేరు, కానీ ఒకే ఒక్కసారి ఈ పేరు ఈ కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. కొలస్సీ 4:14లో ఒకే ఒక లైన్ రాయబడింది ఆమె గురించి, కానీ ఆ లైన్ చాలా విషయాలు మనకి నేర్పిస్తుంది, చెప్తుంది. మరి ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చూసినట్లయితే కనుక అంటే పౌలు గారు ప్రస్తావించిన ఆ పేర్లన్నింటిలోనూ ఒకే ఒక స్త్రీ ఉంది, ఆవిడే నింఫా. మరి ఈవిడ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి. అంటే కొలస్సీ సంఘానికి చాలా పక్కనే లౌదికయ సంఘం ఉంది, దాని పక్కనే హీరాపోలిస్ సంఘం ఉంది. అయితే ఈవిడ లౌదికయలోంచి వచ్చింది, లౌదికయలో ఉండేది అనేది చెప్తా ఉన్నారు. తర్వాత చూసినట్లయితే తను చాలా ధనవంతురాలుగాను, అంతేకాకుండా మంచి విశ్వాసిగా, అంటే ఆమె నమ్మదగినంత పరిధిలో విశ్వాసాన్ని కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆమె ఇంట్లో ఒక చర్చి, ఒక సంఘం నడుపుతా ఉంది. ఆమె ఆతిథ్యం ఇస్తా ఉంది ఆ చర్చికి తన ఇంట్లో. మరి అంతేకాకుండా తన యొక్క ఇల్లు మరి ఒక ఆరాధనా స్థలంగాను, ఒక సహవాసానికి వీలైనటువంటి స్థలంగాను, ఒక బోధకి వీలైనటువంటి స్థలంగాను ఉండటం అనేది మనం చూస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఆమె చాలా గుర్తింపదగినటువంటి పాత్రను పోషించింది లీడర్షిప్ లో, అంటే నాయకురాలుగా. మరి ఆమె పేరు మీద ఏమి మిరకల్స్ చేయడమో, అద్భుతాలు చేయడమో, లేకపోతే బోధలు చేయడమో ఇవన్నీ ఏమి లేనప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా తన ఇంట్లో ఒక సంఘాన్ని నడిపిస్తా, సంఘానికి ప్లేస్ ఇస్తా, మరి ఆమె చక్కని ఆ యొక్క ముఖ్యమైనటువంటి పాత్రని పోషించినట్లుగా మనం చూస్తాం. మరి చాలా ఎంతదగినటువంటి నాయకత్వ పాత్రను పోషించింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అక్కడ ఆ సమయాల్లో, మరి మొదటి శతాబ్ద సమయాల్లో మరి పబ్లిక్ గా చర్చిలు లేవు, బిల్డింగ్స్ లేవు, చర్చికి బిల్డింగ్స్ లేవు, చర్చికి స్థలాలు లేవు. మరి అటువంటి సమయంలో ఇళ్ళే చర్చిలుగా కలిగి ఉండేవాళ్ళు. మనం అంతకుముందు కూడా చూసాం కదా, మరి మార్క్ గురించి మాట్లాడుతా మార్క్ తల్లి అయిన మరి ఇంటిలో యెరూషలేము సంఘం ఉండేది అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఆ విధంగానే మరి సంఘాలు ఎక్కడ ప్రారంభించబడినాయి అంటే ఇళ్లలోనే. మరి ఆ విధంగా నింఫా మరి తన యొక్క ఇంటి యొక్క ద్వారాలు దేవుని పరిచర్య కొరకు తెరిచినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ నింఫా అనే పేరుకి అర్థం ఏంటి అంటే
బ్రైడ్ అంటే పెండ్లి కుమార్తె. నిజంగానే ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె ఇంటిలో మరి ఆ సంఘం దేవుని యొక్క పెండ్లి కుమార్తె ఆమె ఇంట్లోనే పెరుగుతా వచ్చింది. మరి ఈ లౌకిక సంఘంలో ఈవిడ మంచి విశ్వాసిగాను తన యొక్క తన ఇంటిని తెరిచినటువంటి మరి లోతైనటువంటి విశ్వాసం గల స్త్రీగాను మనం చూస్తూ ఉంటాం. మరి కాబట్టి చూసినట్లయితే కనుక ఆమె ధనకిరాలుగా కూడా చూస్తూ ఉంటాం. తనకి అంత పెద్ద ఇల్లు కలిగినటువంటి వ్యక్తిగా కూడా చూస్తూ ఉంటాం. 40-50 మందిని లేకపోతే 30-40 మందిని ఇంట్లో కూర్చోబెట్టి మీటింగ్లు జరిపించే అంత పెద్ద హాల్ కలిగినటువంటి ఇంటిని ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మంచిది. మనం చాలా హోమ్ చర్చెస్, ఇంటి చర్చల్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా. మరి ఇందాక నేను చెప్పినట్లు యెరూషలేములో జాన్ మార్క్ ఇల్లు, లేకపోతే మరియా జాన్ మార్క్ తల్లి అని మరియ ఇల్లు, తర్వాత మరి లూది అని మనం చూస్తాం. ఇటువంటి స్త్రీనే ఆమె మరి ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపార స్త్రీ, వ్యాపారం చేసేటువంటి స్త్రీ. ఆమె ఫిలిప్పులో జీవించింది. మనం చూస్తాం 16వ అధ్యాయము అపోస్తల కార్యాలు 40వ వచనంలో. తర్వాత ఎఫెసీ సంఘానికి వస్తే అకుల ప్రిస్కిల్లా యొక్క ఇంటిని చూస్తాం మనం. అంతేకాకుండా కొలస్సీలో మరి ఫిలోమను, అప్పియ వీళ్ళ ఇంటిని చూస్తాం. మరి ఫిలోమను 1-2 ఆ మాట కనపడుతుంది. తర్వాత మనం ఎక్కువ సార్లు గుర్తుపెట్టుకున్నటువంటి ఇంకొక సంఘం ఏది అంటే అపోస్తల కార్యాలు 18:7 కొరింథీలో సంఘం. ఇది మరి యూస్తు, తీతు అనబడిన యూస్తు వాళ్ళింట్లో ఉన్న సంఘాన్ని మనం చూస్తాం. మరి మనకు తెలుసు రోమాల జైల్లో ఉంటా పౌలు భక్తుడు ఈ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రికని ఎపిజిల్స్ అంటారు రిటన్ ఇంగ్లీష్ లో. ఈ పత్రికని రాశాడు అనే విషయం మనకు తెలుసు. మరి అందులో 3 రకాలైన 3 గ్రీటింగ్స్ అంటే వారిని అభినందిస్తా లేకపోతే వారిని గ్రీట్ చేస్తా మాట్లాడాడు. ఒకటేంటంటే కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఆ ఉత్తరాన్ని పొందుకున్నారు, అంటే డైరెక్ట్ గా కొలస్సీలకు రాశారు. మరి ఇంకోటి ఏంటంటే మరి లౌదికయలో ఉన్నటువంటి విశ్వాసులు, అది లౌదికయ చాలా దగ్గరగా ఉంటుంది కొలస్సీకి. ఇంకొకటి ఏంటంటే నింఫాని ఆమె ఇంట్లో ఉన్నటువంటి చర్చిని, నింఫా ఇంటిలో ఉన్నటువంటి చర్చికి కూడా ఆయన గ్రీటింగ్స్ రాస్తా ఉంటాడు. మనకి నింఫా గురించి పెద్ద ఎక్కువగా ఏమి తెలియదు, కానీ ఇందులోంచి మనం ఏమి చెప్పగలుగుతామంటే ఆమె చాలా ఏమంటారు ధనికురాలు, చాలా దానం గుణం కలిగింది, చాలా భక్తిపరురాలు అనే విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అంతవరకు మాత్రం మనం మాట్లాడుతాం గురించి. మరి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ఈమె లౌదికయ చర్చి నుంచి వచ్చింది కదా. ఈ లౌదికయ చర్చి మళ్ళీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18లో ప్రస్తావించబడింది. సాధారణంగా చాలా చక్కగా మరి నడిచేటువంటి చర్చిగా మనం చూస్తా ఉన్నాం. చాలా చక్కటి చర్చిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. నిజంగానే మరి అంతకుముందు మరి ఆ చర్చిలో లౌదికయ చర్చిలో ఉన్నటువంటి నింఫా లాగానే ఈ యొక్క లౌదికయ సంఘం, ప్రకటనలో ప్రస్తావించబడిన లౌదికయ సంఘం కూడా వెల్ టు డూ చర్చి, ధనికమైనటువంటి చర్చి. మరి అటువంటి సంఘాన్ని మనం మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నింఫా యొక్క విషయాలు కొన్ని మనం చూసుకున్నట్లయితే కనుక తను ఏ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది అని మనం చూస్తే మరి ఆమె చాలా నిశ్శబ్దంగా దేవుని యొక్క
సేవను చేసింది. పబ్లిక్లో అంటే ప్రజల మధ్యలో ఏమీ గుర్తింపు ఏమి లేదు ఆమెకి. అయినప్పటికీ కూడా తన యొక్క పనిని దేవుడి రాజ్య విస్తరణలో తన భాగాన్ని తన దేవుడు తను నిలవబెట్టిన చోట తను ఆ భాగాన్ని పోషించినట్లుగా మనం చూస్తాం. మరి తన ఇంటిలో మరి విశ్వాసులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి మనిషిగా, ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మరి తను పెత్తనం చెలాయించట్లేదు కానీ ఆతిథ్యం ఇస్తా ఉంది. మరి అటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఆమె జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక వ్యక్తిని లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని ప్రభావితం చేయడానికి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ ఉండక్కర్లా. లేకపోతే అక్కడ మనం ఆ యొక్క స్టేజ్ ఎక్కి మాట్లాడక్కర్లా. నమ్మకత్వం ఉంటే చాలు అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం ఆమె ద్వారా. మరి నమ్మకత్వం ఉంటే చాలు. మరి చూసినట్లయితే ఆమె చాలా దాతృత్వం కలిగినటువంటి స్త్రీగా కూడా మనకు కనిపిస్తుంది. చాలా తగ్గించుకున్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఇట్లాంటి తగ్గించుకునేటువంటి వారికి చప్పట్లు అక్కర్లా. తగ్గించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా చప్పట్లను కోరుకోరు. వాళ్ళు ఇతరులు అభివృద్ధి చెందడానికి, ఇతరులు ఎదగడానికి ఒక ఒక అవకాశాన్ని కల్పిస్తా ఉంటారు వాళ్ళే. సో ఈవిడ కూడా అలానే చూసినట్లయితే మరి ఈమె ఒక నమూనాగా ఉంది, ఒక మోడల్గా ఉంది. ఏంటి అంటే తను మరి తనకేది ప్రసిద్ధి అక్కర్లేదు, తనకేది చప్పట్లు అక్కర్లేదు, తనకేది మెప్పుకోలు అక్కర్లేదు. కానీ తను ఇతరులు ఎదగడానికి ఒక స్పేస్ లేకపోతే ఒక అవకాశాన్ని కల్పించేటువంటి స్త్రీలలో ఉంది తను. దాని గురించి తనేమి ఆశించాల. నిజమే, చాలా సార్లు ఇళ్ళుగానే మిగిలిపోతాయి. అవి పవిత్రమైనటువంటి దేవాలయాలుగా మారవు. మరి మేబీ అంటే నింఫ పౌలు భక్తులతో కూడా ప్రయాణించకపోయి ఉండకపోవచ్చు. మరి ఇతరులు మరి బోధించినట్లుగా బోధించి ఉండకపోవచ్చు. కానీ ఆమె శాశ్వతంగా నిలిచిపోయేటువంటి కొన్ని విషయాలని చేసింది. ఆమె దేవుని యొక్క ప్రజలకి ఒక సౌకర్యాన్ని, ఆరాధించుకునే సౌకర్యాన్ని ఆమె కల్పించింది. నిజమే, చాలా సార్లు మనం దూరంగా వెళ్ళకపోవచ్చు, కానీ మనం వెడల్పుగా ఓపెన్ చేయొచ్చు మన యొక్క ఇళ్ళని మనం ఓపెన్ చేసి పెట్టచ్చు. అంటే మన జీవితంలో పొడుగు ఉండకపోవచ్చు కానీ వెడల్పు ఉండదు. దూరంగా వెళ్ళేటువంటి పొడుగు మనకు లేకపోవచ్చు, కానీ మరి వైడ్గా ఓపెన్ చేసి వెడల్పుగా ఓపెన్ చేసేందుకు మన దగ్గర చాలానే ఉంటాయి. కాబట్టి ఈ స్త్రీని మనం చూసినప్పుడు ఆమె చాలా మరి దేవుని యొక్క ప్రజలకు ఒక సౌకర్యాన్ని కల్పించింది. ఆమె మరి తన ఇంటిని బార్లాగా తెరిచి మరి దేవుని ప్రజల్ని తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది. నిజమే, మనం మన సమయాలను ఆ విధంగా ఓపెన్ చేయొచ్చు, మన రిసోర్స్ని ఆ విధంగా ఓపెన్ చేయొచ్చు, మన హృదయాల్ని ఆ విధంగా ఓపెన్ చేయొచ్చు. ఒక్క ఇంటిని మాత్రమే కాదు. మనకి చాలా సాధారణంగా అనిపించేది చాలా పవిత్రమైనదిగా మారుతుంది ఎప్పుడు అంటే మనం యేసుక్రీస్తు ప్రభువుకి మనం అప్పగించుకున్నప్పుడు. నిజమే, అందుకని పౌలు కూడా రోమీయులకు రాస్తా ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు అనే మాట రాసా. తెలుగులో ఉంది కానీ ప్రాక్టీస్ హాస్పిటాలిటీ అని రాశాడు. అంటే ఆతిథ్యం ఇవ్వటాన్ని పదే పదే చేయండి అనే మాట రాస్తున్నాడు. ప్రాక్టీస్ చేయండి దాన్ని. మరి ఆతిథ్యం ఇస్తా ఉండండి అని అర్థం దాన్ని.
నిజంగానే మనం కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దగ్గర మన జీవితంలో ఏదైనా ఒక ఇల్లుందా? అంటే ఫిజికల్‌గా ఇల్లే కాదు. అంటే భౌతికమైన ఇల్లే కాదు. మనం ఏదైనా దేవుని కొరకు ఇచ్చి, దాన్ని ఓపెన్ చేసి ఇవ్వాల్సినటువంటి విషయాలు మన దగ్గర ఉన్నాయా? నిజమే. మనకి మొట్టమొదటి మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలం. అంటే మన హృదయంలో ముందు దేవునికి చోటిస్తే, అక్కడి నుంచే అద్భుతాలు జరగడం మొదలుపెడతాయి మన జీవితంలో. అంటే మనం చాలా సార్లు కొద్ది కొద్దిగా చోటిచ్చి, కొద్ది కొద్దిగా మన కొరకు ఉంచుకుంటాం. దానివల్లనే చాలా సార్లు మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. చాలా సార్లు మనం అంతగా ఉపయోగపడకుండానే ఉండిపోతాం. మనం అంతగా వాడబడకుండానే ఉండిపోతాం. మనకున్నవి వాడబడకుండానే ఉండిపోతాయి. కాబట్టి మన జీవితంలో మొట్టమొదట మనం దేవుని కొరకు తెరవాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని ఓపెన్ వైడ్. కొంచెం కొంచెం కాదు. మన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు మిగిలిన విషయాల్ని వాడుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. మన ఇంటిని, మనకున్నటువంటి వనరుల్ని, మన సమయాన్ని, మన యొక్క శక్తియుక్తుల్ని, మన తెలివితేటల్ని, వీటన్నిటిని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని చాలా నేరోగా తెరుస్తామో, మనకున్నవి కూడా అలానే తెరవబడతాయి. మరి అయితే మన జీవితంలో మనం దేవుని చేత వాడబడాలి అంటే నింఫలాగా, బార్‌లాగా తెరవాలి. అంటే వైడ్ ఓపెన్, వెడల్పుగా మనం ఓపెన్ చేయగలగాలి. కాబట్టి అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడకలోనికి వచ్చేట్లుగా మన జీవితం యొక్క సమర్పణ ఉండాలి. మరి మన వర్క్ ప్లేస్‌లో మనం వాడబడొచ్చు. మన క్లాస్ రూమ్‌లో మనం వాడబడొచ్చు. మన ఇంటిలో మనం వాడబడొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రదేశాలన్నీ దేవుని కొరకు మనం తెరవవలసినటువంటి ప్రదేశాలే. అందుకని దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఒక ప్రోత్సాహపరిచేటువంటి స్థలం. మన జీవితంలోంచి ఇతరులకు ప్రోత్సాహం ఇచ్చే స్థలం. ఇతరులకి మరి అవకాశం ఇచ్చేటువంటి స్థలం. ఇతరులకి విశ్వాసాన్ని ఇచ్చేటువంటి స్థలం. వాటిని ఆయన మన జీవితంలోంచి కోరుకుంటాడు. కాబట్టి మరి మనం ఆలోచించుకోవాలి. మరి ఇల్లు కేవలం ఒక బిల్డింగ్‌గా మిగిలిపోదు. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసతని, మన జీవితంలో నమ్మకత్వాన్ని, మనం ఆత్మీయంగా ఇతరులని ప్రభావితం చేసేటువంటి వారంగా మారకపోతే, మన ఇల్లు కేవలం కాంక్రీట్‌తో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లాగానే ఉంటది తప్ప, మరి అది హోమ్, అది హౌస్ అవుతది తప్ప హోమ్ అవ్వదు. కాబట్టి మనం మన ఇంటిని గురించి, మనకున్నటువంటి వనరుల గురించి, మన తెలివితేటల గురించి, మన ఇతర ఇతరత్ర మనకున్నటువంటి తలాంతుల గురించి, వాటి గురించి మనం ఆలోచించాలి. మనం దేన్ని దేవుని కొరకు ఇవ్వగలం, ఎంతగా తగ్గించుకుని దాన్ని దేవుని కొరకు మరి తెరవగలం అనే విషయాన్ని మనం గమనించాలి. మరి నిజమే. ఈ ఈవిడ యొక్క జీవితం గురించి మనం చూస్తే, ఈమె కాదు ఇంకా అనేక మంది జీవితాలు, మరి ముఖ్యంగా ఇప్పుడు నింఫా యొక్క ఆ యొక్క పరిచర్యను గురించి మనం వింటా ఉంటే, ఆ యొక్క మొదటి శతాబ్దంలో, ఎర్లీ చర్చ్ మొదటి శతాబ్దంలో ఆ ఆదిమ సంఘం ఎదగడానికి స్త్రీలు ఎంత చురుకుగా మరి పాల్గొన్నారో మనకు అర్థమవుతుంది. చురుగ్గా పాల్గొనడమే కాదు, నాయకత్వ లక్షణాలు కలిగి మరి పాల్గొన్నారు. మరి నిజమే అవన్నీ కూడా జనాలు అంటే పబ్లిక్‌గా మరి మాట్లాడుకోకపోవచ్చు. మరి లేతే వీళ్ళందరూ పబ్లిక్‌గా బోధించకపోవచ్చు. కానీ చర్చ్ యొక్క గ్రోత్‌లో, చర్చ్ ఎదగడంలో వీళ్ళ యొక్క పాత్ర చాలా 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 చెప్పుకోదగినటువంటి పాత్ర. అటువంటి పాత్రని నింఫా కూడా మరి పోషించింది. అందుకని అపోస్తలుడైన పౌలు మరి ప్రతి వ్యక్తిని సంఘం పట్ల సంఘం పట్ల నమ్మకత్వం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, సమర్పించుకుని పని చేసినటువంటి ప్రతి వ్యక్తిని ప్రస్తావిస్తాడు.
ఇక్కడ ఒక 10-11 మందిని ప్రస్తావించాడు. మరి రోమా 16 గనక చూస్తే ఇంకా ఎంతో మంది, మరి అనేక మంది స్త్రీలు అక్కడ రోమా 16లో ఉంటారు. అటువంటి వారిలో ఈ నింఫా కూడా మరి చేర్చబడతా ఉంది. నిజమే. ఆమె యొక్క ఆ ఆ- ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆమె గుణగణాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఆతిథ్యం ఇవ్వడం, ఆ ధైర్యం, ఆ నమ్మకత్వం, మరి ప్రభావితం చేసేటువంటి మరి ఆ జీవితం మనకి ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తా ఉంది. మరి నిజమే, చాలా మంది కేక వేయడానికి, అరుపులు అరవడానికి, గుర్తింపబడటానికి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఆ పరిచర్యను మనం చూసినప్పుడు నింఫా లాంటి నిశ్శబ్దకరమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది సంఘానికి అవసరమో మనకు అర్థమవుతా ఉంటది. మరి ఎదిగేటువంటి సురక్షితమైనటువంటి ఆ వాతావరణాన్ని కల్పించేటువంటి ఆ స్త్రీలు, ఆ సంఘం ఆ వాతావరణంలో ఎదగడానికి దాన్ని తీసుకుని వచ్చినటువంటి స్త్రీలు ఎంతగా మరి కొనియాడదగినటువంటి వారు. మరి అటువంటి స్త్రీల్లో నింపా ఉంది. మరి ఆ ఇటువంటి నాయకత్వం ఇతరుల్ని చాలా లోతుగాను, చాలా బలంగాను కూడా ప్రభావితం చేస్తుంది. మరి నిజమే, తన యొక్క జీవితం మనకి మరల గుర్తు తెచ్చేది ఏంటి అంటే, ప్రభావితం చేయడం అనేది గట్టిగా వినబడదు, గట్టిగా వినబడేది ఏం కాదు. సైలెంట్ గా, మౌనంగా, నిశ్శబ్దంగా జరిగిపోయేటువంటి పని అనేది ఆమె జీవితం మనకు చెప్తా ఉంటది. నిజమే, దేవుడు చాలా సాధారణమైనటువంటి విషయాల్ని, చాలా సాధారణమైనటువంటి సమర్పణల్ని ఎంతో అసాధారణమైన ఉద్దేశాల కొరకు వాడుకుంటాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి కేవలం స్టేజ్ ఎక్కి చెప్పేది మాత్రమే, చేసేది మాత్రమే పరిస్థితి కాదు. మరి అనేక రకాలైనటువంటి ఆత్మీయమైనటువంటి వరాలు మనకి ఇవ్వబడతా ఉన్నాయి. అందులో ఆతిథ్యం ఇవ్వటం అనేది కూడా ఒకటి. మరి ఆ పిలుపు కలిగినటువంటి వారు ఆ చక్కటి ఆత్మీయమైనటువంటి వరాన్ని వాడాలి అనేది మనకి నింఫా తెలియజేస్తా ఉంటుంది. మరి చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటం వలన దేవుని యొక్క రాజ్యాన్ని, ఎంతో పెద్ద రాజ్యాన్ని మనం కడతాం. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ ఉదయ కాలంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఇల్లు ఏంటి? దేవునికి ఓపెన్ చేయగలిగినటువంటి ఇల్లు ఏంటి? నింఫా అయితే తన ఇంటిని ఓపెన్ చేసింది. మరి మనం దేన్ని ఇవ్వగలుగుతున్నాం, దేన్ని ఇవ్వచ్చు మనం దేవునికి అనేటువంటి ఒక ప్రశ్నని మనం తీసుకుని వెళ్దాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏంటి అనేటువంటి ఒక ఆలోచనని మనం తీసుకుని వెళ్దాం. మరి ఆతిథ్యం ఇవ్వటం అనేది మనకి ఒక ఆత్మీయమైనటువంటి పనుల్లో ఒకటి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి మన ప్రభువుకి పరిచర్య చేస్తా వెళ్తా ఉండాలి. మన పేరు ఎక్కడా వినిపించకపోయినా పర్వాలేదు, మన పరిచర్య మాత్రం కొనసాగుతూ ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హెబ్రీ 13:2 కనుక మనం చూస్తే కనుక మరి అక్కడ ఆతిథ్యాన్ని గురించి మాట్లాడతాడు. మరి వాళ్ళు తెలియకుండానే ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు అని చెప్తూ, వాళ్ళు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని రాస్తాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి మరి నింఫా మనకేం బోధిస్తుంది అని అంటే, మరి ఒక స్త్రీ యొక్క ప్రభావం ఎలా ఉంటది అనేది బోధిస్తుంది. ఆ స్త్రీ తన యొక్క ఇంటిని ఒక పవిత్రమైన ప్రదేశంగా మార్చుకుంది. మరి నిజమే, మనం ఎప్పుడు మనం ప్రభుకి ఏమి సమర్పించినా ఆయన దాన్ని మల్టిప్లై చేసి గుణించి ఇస్తాడు. దాని యొక్క ప్రభావాన్ని గుణిస్తాడు. అంటే మనం ఇచ్చింది కొంచెం అవ్వచ్చు, కానీ దాన్ని ఎక్కువగా చేసేది మాత్రం ప్రభువే. కాబట్టి మనకున్నది చిన్నదే అవ్వచ్చు, మనకున్న తలాంత చిన్నది అవ్వచ్చు, మనము ఇచ్చేది చిన్నది అవ్వచ్చు, మనం సమర్పించుకునేది చిన్నది అవ్వచ్చు. చిన్న విషయాన్ని దేవుడు మరి ఎంతో గొప్పగా గుణిస్తాడు, మల్టిప్లై చేస్తాడు, అత్యధికం చేస్తాడు.
కాబట్టి మనం ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మన జీవితంలో ఉన్నటువంటి చిన్న విషయాల్ని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం సమర్పించుకున్నప్పుడు అవి ఎంతో గొప్పగా మరి ఫలించబడతాయి. ఎంతో గొప్పగా అవి వాడబడతాయి. మరి అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేకులకి మరి అనేకుల్ని ప్రభావితం చేసేవిగాను ఉంటాయి. కాబట్టి నింఫ ఒక మంచి ఆదర్శమైనటువంటి స్త్రీ మనందరికీ కూడా. దేవుడు ఈ వాక్య భాగాల్ని మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి ప్రభువుని ఆరాధిద్దాం. ఆ స్త్రీని బట్టి రండి, ఎవరైనా ఒకళ్ళు ప్రభువుని ఆరాధించండి, తర్వాత మనం ప్రార్థిద్దాం.